హాయ్ అండి. బెల్లంతో పాయసం చేసినప్పుడు పాలు విరిగిపోకుండా ఎప్పుడూ ఒకటే టేస్ట్తో రావాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసి చూడండి. పాయసం అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇంకా పాయసం ఎన్ని గంటలున్నా కూడా చిక్కబడిపోకుండా క్రీమీగా చాలా బాగుంటుంది అనమాట. ఇంటికి ఎవరైనా సడన్ గా గెస్ట్లు వచ్చి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్ గా పాయసం చేసి పెట్టండి. తిన్న వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల సన్నటి సగ్గుబియ్యం తీసుకొని అందులో వేడి నీళ్ళు వేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని తర్వాత స్టవ్ పైన పెట్టి ఉడకనివ్వండి. అలాగే ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీడిపప్పులు వేసి లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ద్రాక్ష కూడా వేసుకుని ఫ్రై చేసుకుని రెండింటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు సేమియా వేసుకొని సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసి సేమియాని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు ఇంకొక స్టవ్ పైన ఉన్న సగ్గుబియ్యం ఉడికినాయో లేదో ఒకసారి చేత్తో నలిపి చూడండి. అవి మెత్తగా అయిపోయింటే కనుక ఉడికిపోయినట్లు అనమాట. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే సేమియా కూడా ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. సేమియా మొత్తం ఆల్మోస్ట్ నీళ్ళల్లోనే ఉడికిపోవాలండి. అప్పుడే మనకు పాయసం గట్టి పడిపోకుండా ఉంటుందన్నమాట. ఒక సేమియా తీసుకొని చేత్తో నలిపి చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది. ఇలా సేమియా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేసేసుకోవాలి. అలాగే 1 కప్పు సేమియాకి 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు వేసుకోవచ్చు అనమాట. అంటే పాలు వేసుకున్న తర్వాత స్వీట్ తగ్గిపోతుంది కాబట్టి బాగా స్వీట్ తినే వాళ్ళు 2 కప్పుల వరకు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ యాలకల పొడి కూడా వేసుకొని బెల్లం మొత్తాన్ని బాగా కరగనివ్వాలి. ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొద్దిగా కరిగించిన నెయ్యి, ఇంకా ఫైనల్ గా 1 టేబుల్ స్పూన్ పైన మిల్క్ మేడ్ వేసుకోండి. ఇక్కడ మిల్క్ మేడ్ పూర్తిగా ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నారంటే పాయసం కాస్త చిక్కబడుతుంది. చూస్తున్నారు కదా, అంతేనండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే పాలు విరిగిపోకుండా పాయసం చాలా చాలా బాగా కుదురుతుంది. ఇంకా మీకు దొరికితే గనక డీమార్ట్ లో దొరికే బెల్లం తెచ్చుకోండి. దాన్ని డైరెక్ట్ గా పాలల్లో వేసినా కూడా పాలు విరిగిపోవండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.